ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన టీడీపీ ప్రచారంలో దూకుడు పెంచాయి. నరసరావుపేట సీటు ఎవరికి ఇచ్చినా రెండు పార్టీలు నేతలు కలిసికట్టుగా ముందుకు వెళ్తాయని జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ స్పష్టం చేశారు. ఇక సీట్ల పంపకాల వ్యవహారంలో అధినాయకుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి పాలనకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న జనసేన పార్టీ జిలానీతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమీపిస్తున్న వేళ అటు జనసేన టీడీపీ ప్రచారం ముమ్మరం చేసింది. గెలిపే ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా మనతో పాటు జిలానీ గారు ఉన్నారు. నర్సరావుపేట అభ్యర్థి జనసేన పార్టీకి సంబంధించి ప్రచారం ఎలా సాగుతుంది, రాబోయే ఎన్నికల్లో పొత్తు ఎలా ఉండబోతుంది, ఈ అంశాలతో మనతో సార్ చెప్పండి. ప్రచారం ఎలా సాగుతుంది? ఇప్పటికే 11వ తారీఖు లిస్టు ప్రకటిస్తారని ఒక ఊహాగానం అనిపిస్తుంటే ఎలా చూడాలి? ప్రచారం ఉభయ పార్టీలతో కలిసి సమన్వయం చేసుకొని బాగానే ప్రతి వార్డులో ప్రతి గ్రామం తిరుగుతున్నాం. ప్రచారం బాగా రెస్పాన్స్ రిసీవింగ్ బాగుంది. 11వ తారీఖు జనసేన ఒక మొదటి లిస్టు రాబోతుంది. జనసేన కానీ టీడీపీకి సంబంధించి ఇప్పటికే ఇద్దరు అధినేతలు మొత్తం లిస్టు కూడా రెడీ అయిందన్నారు. ఈ లిస్టులో మీ పేరు ఉండే అవకాశం ఉందా? లిస్ట్ అనేది మాకు ఇప్పుడు దాకా ఏ సమాచారం లేదు. 11వ తారీఖు కానీ రూమర్స్ చెప్పుకోవడమే కానీ ఇంతమటుకు ఎటువంటి సమాచారం హెడ్ ఆఫీస్ నుంచి మాకేం అందలా మా నాయకుల తరపు నుంచి. జనసేన పార్టీల్లో అటు టీడీపీ రెండు పార్టీలకు సంబంధించి స్టేట్ కార్యాలయం నుంచి ఇద్దరు కలిసి ప్రచారం కొనసాగించాలన్నప్పటికీ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో అది జరగని పరిస్థితి ఎలా చూడాలి? ఎందుకు జరగట్లా? ఇక్కడ ఇద్దరు సమన్వయం చేసుకొని డైలీ తెలుగుదేశం వాళ్ళతోనే కలుస్తున్నాం. తెలుగుదేశం జనసేన కార్యకర్త ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో చేస్తుందే వాళ్ళు. మా కార్యకర్తల కంటే కూడా ఎక్కువ మంది కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులతోనే సమన్వయం చేసుకుని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ జనసేన పార్టీ గత ఎన్నికల్లో మన గతంలో కూడా పీఆర్పీ చూసుకుంటే ఇక్కడ కపల విజయ్ కుమార్ పోటీ చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇది వైశ్య సామాజిక వర్గం నుంచి. తర్వాత మీరు పోటీ చేశారు. అప్పుడు దాదాపు 18,000 ఓట్లు, మీకు 8,000 చిల్లర ఓట్లు వచ్చినటువంటి 9,000 చిల్లర వచ్చినటువంటి పరిస్థితిలో. సో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కూడా బీసీ అభ్యర్థికి ఇచ్చారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సమీకరణలు మీకు కలిసి వచ్చే అవకాశం ఉందా? తప్పనిసరిగా పార్టీ అధిష్టానం ఆదేశించి టికెట్ ఇస్తే కంపల్సరీగా 3 కమ్యూనిటీలు, మరి బీసీ కమ్యూనిటీ అందరు కలిసి ఏకధాటిగా వన్ సైడ్ ఎలక్షన్, వన్ సైడ్ వార్ లాగానే ఉంటుంది నర్సరావుపేట. అంటే జనసేన పార్టీ మొదటి నుండి ప్రజల్లోకి వెళ్ళలేదు. అది ఎక్కడ లోపం అంటారు? అది మీ లోపం అంటే ఏం చెప్తారు? ఎవరు చెప్పారు ప్రజల్లోకి వెళ్ళదు? నిత్యం ప్రజల్లో మా నాయకులు ఉంటున్నారు, మేము ఉంటున్నాం. నిత్యం అధిష్టానం ఏది చెప్పినా, ఏ కార్యక్రమం చెప్పినా తూచా తప్పకుండా చేస్తున్నాం. మా నాయకులు కూడా చురుగ్గా ప్రతి అంశంలో కీలకంగా ముందుకొచ్చి అన్ని పార్టీల కంటే ముందుకొచ్చి సమస్యలని బయటికి తెస్తున్నారు. 4.5 ఏళ్ల నుండి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుంటే అరవింద్ బాబు, ఒకవేళ ఆయన కాదని మీకు సీట్ ఇస్తే ఆ క్యాడర్ ఏమన్నా చేజారే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదు. అధిష్టానం ఎవరికి ఇచ్చినా, అరవింద్ బాబు గారికి ఇచ్చినా, ఉమ్మడి అభ్యర్థి నాకు ఇచ్చినా, ఎవరికైనా ఒకే రకంగా రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్, ఇప్పుడు టీడీపీ క్యాడర్ కానీ ఇటు జనసేన క్యాడర్కి సంబంధించి కానీ ఇప్పటికే టీడీపీలోనే 3 వర్గాలు సీటు కోసం నాకు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా సమన్వయం చేయడానికి స్టేట్ కార్యాలయం ఇన్వాల్వ్ ఉంటుందా, లేదా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ సమన్వయం పరుచుకునే అవకాశం ఉందా? తప్పనిసరిగా స్టేట్ కార్యాలయము, ఉభయ పార్టీలకు స్టేట్ కార్యాలయంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ లోకల్ నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు, చాలామంది సీనియర్ కార్యకర్తలు 83 నుంచి చేసే కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. అలాగనే 10 సంవత్సరాల పీఆర్పీ నుంచి చేసే కార్యకర్తలు ఉన్నది. ఇద్దరు సమన్వయం చేసుకొని ముందుకు సాగుతారు. అంటే క్షేత్రస్థాయిలో, అంటే ఒక విలేజ్ స్థాయిలో జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేదు, జనసేన పార్టీ పూర్తి స్థాయిలో విలేజ్లో బాగా వీక్గా ఉందంటే ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదు. ప్రతి గ్రామంలో మా పార్టీ, మా కార్యకర్తలు 10 మందో 20 మందో తప్పనిసరిగా వర్క్ చేస్తూనే ఉన్నారు, బలంగానే ఉన్నారు. అటు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఒక జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా సయ్యద్ జిలానీ జనసేన పార్టీ నేత చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ పవన్తో రమేష్, రాజ్ న్యూస్, నర్సరావుపేట నుండి.